ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. Welcome to KCC News. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ అమలు. అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఘనంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. యాభైవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. కుటుంబ సభ్యులతో రోడ్డెక్కి నిరసన తెలిపిన కార్మికులు. అభివృద్ధి పదంలో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. వార్షిక నివేదిక వెల్లడించిన బ్యాంక్ చైర్మన్ రవీంద్ర. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సూచికలకు అనుగుణంగా శాఖల వారీగా అధికారులు జిల్లా కార్యాచరణ అమలు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్వర్ణాంధ్ర కీ పారామీటర్స్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ, ICDS, వికలాంగులు, వయోవృద్ధుల శాఖల జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సూచికలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, టీం సభ్యులు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో DMHO నరసింహనాయక్, పాడా PD చైత్రవర్షిణి, CPO P త్రినాథ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు EE, DCHS ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్, PD ICDS, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ AD, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని కాకినాడ నగర స్మార్ట్ సిటీగా ఖ్యాతిని తీసుకొచ్చిన ఘనత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు మాత్రమే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు పేర్కొన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ 10వ వార్డు ఇన్ఛార్జ్ చోడిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ టౌన్ TDP అధ్యక్షులు మల్లెపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ను కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కాకినాడ టౌన్ అభివృద్ధికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంతో తోడ్పడుతూ ముందుకెళ్లారని, కాకినాడ స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ఎమ్మెల్యే కొండబాబుదేనని అన్నారు. అనంతరం చోడిపల్లి సతీష్, బోటు అసోసియేషన్ అధ్యక్షులు ఎరుపల్లి రాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు పుట్టినరోజులు ఘనంగా చేయటం మాకెంతో ఆనందదాయకమని, ఆయన మా మత్స్యకారులకు ఎనలేని సేవలు చేశారని, కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధం కాలంలో మాట ఇచ్చిన ప్రకారం 20,000 రూపాయలు అందించారని, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మా ఎమ్మెల్యే కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాకినాడ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే కొండబాబుదేనని, స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ఆయనకే చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సూరాల సత్యం, కొయ్య తాతారావు, వానపల్లి రాజయ్య, మోసా అప్పన్న, మల్లె నూకరాజు, సూరాడ దానయ్య, మల్లేదయ్య, చోడిపల్లి కొండమ్మ, సంగాని కోయమ్మ, వానపల్లి సంతోష్, సత్తిబాబు, తాతయ్య, చిన్న, ధనరాజ్, ప్రసాద్, కె మహేష్, తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. చోడిపల్లి సతీష్ గారు, అలాగే మన రాము గారు, అలాగే మూగు రాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి అలాగే మన స్మార్ట్ సిటీ
అంటే ఇది వరకు మనం ఏదైనా రాష్ట్రాలు అంటే మన భారతదేశంలో ఎక్కడికైనా తిరిగేటప్పుడు మరి కాకినాడ మాది అని అనేటప్పటికీ మాకెవరికి తెలియదు అని చెప్పి అనేవారు. మరి అలాగే వైజాగ్ తెలుసు, విజయవాడ తెలుసు అనేవారు. కానీ మరి ఈరోజు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాకినాడ అనగానే గుర్తుపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి యొక్క అవకాశాన్ని మరి ఎంత గొప్ప స్మార్ట్ సిటీని తీసుకొచ్చి మరి కాకినాడ ఎంత అభివృద్ధి చేసిన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఇవ్వలేంది మరి ఇచ్చారు. తర్వాత పింఛన్లు అయితే 2000 ఇవ్వలేక సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చారు వాళ్ళు వైసీపీ ప్రభుత్వం. మరి ఒకేసారి 4000 రూపాయలు, 2000 రూపాయలు అదనంగా మరి ఇచ్చి మా కొండబాబు గారు అయితేనే, మరి నారా చంద్రబాబు గారు అయితేనే మరి ఈ మా ప్రభుత్వం ఇంత మరి కృషి చేస్తూ ఉంటే మళ్ళీ కొన్ని ఎదవలు ఏం చెప్తారంటే అంటే ఇవ్వలేదు అంటే ఎవరికి ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. అవి ఎంతవరకు మంచిదండి? ఏమండి, మీరు ఇచ్చుకున్న వాళ్ళు కూడా అలా మాట్లాడతారు, ఎంతవరకు మంచిది? మొన్న ఒకరు మరి మీడియాలో మాట్లాడారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఇది అలాంటి మాటలు మాట్లాడకూడదు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జిల్లా మత్స్యకారులకు ఏదైతే సమురు సంస్థల నుండి, రిలయన్స్, ఓఎన్జీసీ నుండి ఏదైతే ఏడాదికి నెలకి ఎంత అని చెప్పి ఇస్తున్నారో మత్స్య సంపద పోతున్న కారణంగా, అదేవిధంగా మా కాకినాడ జిల్లాకు కూడా తీసుకురావడానికి మా కాకినాడ జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా ఈయన వెనకాల మిగతా మా మత్స్యకారుల నాయకులు కూడా పెట్టుకొని మా మత్స్యకారులు ఉపాధి కోసం, అభివృద్ధి కోసం ఆహారనిశలు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవన్నీ తెలుసుకుంటూ, అందుకే దేవుడని చెప్పి అన్నాను. మరోలాగా నేను ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పి అనుకోవద్దు. తర్వాత తండ్రి సమానులని ఎందుకంటున్నానంటే, కాకినాడలో చాలామంది పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ తెల్లారితే రెక్కాడి దగ్గర డొక్కాడినే పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ఈరోజు నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక నాయకుడు మా వనమాడి కొండబాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మా ఒక్క వార్డే కాదు, 50 వార్డుల్లో కూడా మన 42 కాకినాడ సిటీ 42 వార్డుల్లో కూడా ఏదో ఒక 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడితే కానీ పొట్టగడిన పరిస్థితి. అలాంటి వాళ్ళని నాయకులుగా తీసుకొని ఆయన ముందుకు నడుస్తున్నారు. ఈ సందర్భంగా మేమందరం ఆయన పిల్లలాగే మేము భావిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆయన మేము తండ్రిలాగే భావిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆయన పిల్లలాగే చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా మా తండ్రి సమానులని చెప్పి చెప్పడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ చేపట్టిన సమ్మె 50 రోజుకు చేరుకుంది. కాకినాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కుటుంబ సభ్యులతో సహా రోడ్డుపైకి వచ్చి సమ్మెను చేపట్టారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 50 రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా బుధవారం కార్మికులు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని, తమకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పిల్లలు మీడియాతో మాట్లాడుతూ గత 50 రోజులుగా తమ తల్లిదండ్రులు జీతాలను పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్న కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. చాలని జీతాలతో ఏ విధంగా తమ ఇళ్లు గడుస్తాయని, అందరికీ ఇచ్చే విధంగా 27,000 రూపాయల జీతం పెంచాలని, ఆధార్ కార్డ్ కొట్టగానే తమ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా కనబడుతోందని, కావున తమ తల్లిదండ్రులను రెగ్యులర్ ఎంప్లాయీస్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యూనియన్ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ తమ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, తమ సమస్యను వారు సానుకూలంగా పరిష్కరిస్తారని వేచి చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అమలు చేసేవారు ఇదివరకుని గత ప్రభుత్వం మోసం చేసి మాకు తీవ్ర అన్యాయం చేసిందండి. మాకు వాళ్ళకిలాగే జీతం పెంచి సంక్షేమ పథకాలు కూడా అమలుపరిచి మా కుటుంబాలని, మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి, ప్రాధాయపడుతున్నాం. ఇంతకు మించి మేము ఇంకేమి చేయలేమండి. ఎందుకంటే మా పిల్లలతోటి, మా ఫ్యామిలీతోటి రోడ్డు మీదకి వచ్చి ఉన్నామండి. 50 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. కనీసం గవర్నమెంట్కి కొంచెం కూడా స్పందన లేకపోతే ఇంకా మేము ఏం చేయాలండి? తక్కువ అయితే అన్ని కూడా చదువుకుని ఉన్న దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. దయవుంచి మా ఈ గవర్నమెంట్ అయినా గుర్తించి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మంత్రి నారాయణ గారు వీళ్ళందరినీ గుర్తించి, ఎందుకంటే 40 రోజులుగా ఇల్లు గడవకపోయినా మేము నడిపిస్తానని
మా భార్యలు అయితే ఏంటి, మీ పొస్తులున్నా పర్లేదు నాన్న, మా జీతం పెంచేలాగా పోరాడమని, మా పిల్లలు అయితే ఏమని, మాకు 2 నెలల నుంచి కూడా జీతాలు లేకపోయినా మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఆకలి పొస్తులతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొని గవర్నమెంట్ మా పిల్లల జీవితానికి అయితే ఏంటి, మా కుటుంబ జీవితాలకు అయితే ఏంటి, వీళ్ళందరికీ కూడా మీరు వెలుగును పంచుతారని మిమ్మల్ని అందరినీ మేము గెలిపించుకున్నాం కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దేనికి సరిపోవట్లేదు. కరెంటు బిల్లులే కట్టుకోమా, ఇంటి అద్దెలే కట్టుకోమా, తినడానికే పెట్టుకోమా, స్కూల్ ఫీజులే కట్టుకోమా, గవర్నమెంట్ ఉద్యోగి అనేసి ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా మాకు ఇవ్వడం లేదు. మా నాన్నగారి ఆధార్ కార్డు కొడుతుంటే పర్మనెంట్ అని వస్తుంది. ఇది ఎలా ఏంటి న్యాయం? ప్రభుత్వమే చూడాలి. మాకు మా నాన్నగారిని పర్మనెంట్ చేయాలి. మా నాన్నగారికే కాదు, మా నాన్నగారి తోటి కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి. జీతం పెంచాలి. 13,000 జీతాన్ని 27,000 జీతంగా చేయాలని కోరుకుంటున్నాము. 50 రోజుల నుంచి సమ్మె జరుపుతున్నారు, కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా జరపలేదు. ఇది ప్రభుత్వానికి అప్పగిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూడాల్సిందిగా కోరుకుంటారు. అందరికీ నమస్కారం. మా అమ్మగారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. మా అమ్మగారి ఆధార్ కార్డ్ నెంబర్ కొడుతుంటే పర్మనెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వస్తుంది. దానివల్ల మాకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం కూడా మాకు రావట్లేదు. ఇంకా మా అమ్మగారికి కేవలం 13,000 వస్తుంది. దాంతో మా స్కూల్ ఫీజులే కట్టుకోమా, ఇంట్లో సమస్యలు చూసుకోమా, దీనివల్ల మేము చాలా ఇబ్బందులకి గురవుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ ని మా అమ్మగారితో పాటు ఉన్న వీళ్ళందరూ ఉద్యోగాలు పర్మనెంట్ చేయమనైనా లేదంటే జీతాలు పెంచమనైనా కోరుకుంటున్నారు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంక్ గా నిలిచిందని కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ తోట సుధీర్ మిగతా బ్యాంక్ డైరెక్టర్లతో కలిసి చైర్మన్ చిట్టూరి రవీంద్ర బ్యాంక్ 46వ వార్షిక నివేదికను వెల్లడించారు. రాష్ట్రంలో 46 కోఆపరేటివ్ బ్యాంకులు ఉండగా 1860 కోట్ల టర్నోవర్తో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు సత్యరామరెడ్డి, రిమ్మలపూడి ధర్మేంద్ర, కంటిపూడి సత్యనారాయణ, అయ్యగారి వెంకటేష్, ఎండి సుధీర్ కుమార్, సిఇఓ సి సుగుణరావు, బోర్డు మేనేజ్మెంట్ సభ్యులు నల్లమిల్లి జనార్దన్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో పెద్దగా మన కొత్తగా భవనాలంటూ ఏమి పెట్టుకోలేదు, కానీ పాతవే ఉన్నాయి. అవన్నీ కూడా జగన్నాథపురం, రామారావుపేట బ్రాంచి, ఇంద్రపాలెం, అశోక్ నగర్, సామర్లకోట, రామచంద్రపురం ఎన్ని సొంత భవనాలు ఉన్నాయి. పాత బిల్డింగ్ నార్త్ సైడ్ ఏదైతే ఉందో, మన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో నార్త్ సైడ్ ఖాళీగా ఉంటే దాన్ని డిస్మాంటిల్ చేసి లాకర్స్ ప్లాజా అని చెప్పి కట్టాలని చెప్పేసి దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్ అయింది, సెకండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ముందు లాకర్స్ పెట్టి దాని డిమాండ్ బట్టి సెకండ్ ఫ్లోర్ తీసుకెళ్దామని చెప్పేసి సెకండ్ ఫ్లోర్ మాత్రం ఓన్లీ స్లాబ్ వేసి ప్రస్తుతానికి అలా వదిలేం. లేకపోతే దాన్ని బ్రిక్అవుట్ చేసుకుని మనం ఏదైనా మీటింగ్స్ అయ్యి మన బ్యాంకు సిబ్బందికి ఏదైనా మీటింగ్ చెప్పాలంటే దాంట్లో పెట్టుకుందామని ఉద్దేశం ఉంది. నిజంగా డిమాండ్ ఉంటే మాత్రం ఆ కింద ఫస్ట్ ఫ్లోర్ కానీ ఆక్యుపై అయిపోయి ఇంకా లాకర్స్ డిమాండ్ ఉంది అంటే సెకండ్ ఫ్లోర్ కూడా తీసుకెళ్తాం. మన బ్యాంకు కంప్యూటరీకరణలో చాలా కరెక్ట్ గా చేసాం. ఇప్పటివరకు ఏ కూడా ప్రాబ్లమ్స్ కంప్యూటర్ వల్ల రాలేదు. మిగతా బ్యాంకుల్లో చూసుకుంటే మన బ్యాంకు కంప్యూటరీకరణలో ముందే ఉన్నామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా. దీంట్లో మనకి ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపిఎస్, ఏటీఎంస్ అన్ని కూడా మనకి కమర్షియల్ బ్యాంకులో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తుంది. మన బ్యాంక్ ఖాతాకు గవర్నమెంట్ వారు ఇచ్చే సబ్సిడీ మన బ్యాంకు ఉండవు. మన మధ్య ఏదో అడుగుతున్నారు, కానీ మన బ్యాంకు డీడీ ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ యారకపాట్లు అవి ఉంటాయి. మన బ్యాంక్ డీడీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ డీడీ. ఎందుకు కారణం అంటే ఏం చెప్పలేదు. కానీ మన మిగిలిన వారికి కూడా మనం డీడీలు ఇస్తూ ఉంటాం పబ్లిక్ ఎవరికి కావాలంటే. అందువల్ల మనకి ఈ ట్రాన్స్ఫర్ ఎడ్యుకేషన్ లోకి అమ్మఒడి అని చెప్పి అటువంటివి కూడా మన బ్యాంక్ లోకి ఏమి రావు. అందువల్ల మనకి ఆ ప్రభుత్వంతో కనెక్షన్స్ ఏముండవు. ఏటీఎం మిషన్స్ కూడా మన ఆర్బీఐ వారు ఒక 5 మిషన్లు మార్చమని చెప్పారు. ఏంటి ఇటువంటి మిషన్లు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చినాయో ఆ మిషన్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ మిషన్లు కొంచెం తీసేసి కొత్త మిషన్ రిప్లేస్ చేయాలని చెప్పారు. కొన్ని మిషన్లు మనకి 8 మిషన్లు ఉన్నాయి, మూడే కదండి మనం రిప్లేస్ చేస్తే. మనం ఐదు రిప్లేస్ చేసాం. 3 మిషన్లకి ఏంటంటే కొన్ని యాడింగ్ చేయమన్నారు. అవి కూడా యాడ్ చేయడం వల్ల అవి ఇంటాక్ట్ గానే ఉన్నాయి. మొత్తం 8 మిషన్లు ఏటీఎంలు ఉన్నాయి మనకి. అదేవిధంగా డిఆర్ సెంటర్ దాకా మీకు చెప్పడం జరిగింది.
క్రెడిట్ రేటింగ్ కూడా మనం ఎవరు పడితే వాళ్ళకి డబ్బు ఇచ్చారు, లోన్కి వచ్చారు కదా అని చెప్పి ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది అని చూసుకోవడానికి సివిల్ రేటింగ్ చూసుకుంటాం. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను 41వ డివిజన్ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డివిజన్ టీడీపీ నాయకులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు జొన్నాడ వెంకటరమణ, విద్యాసాగర్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, వాసిరెడ్డి సత్యకుమార్, దంగేటి పద్మావతులు పాల్గొని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు జన్మదిన కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొండబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సరికొండ సుబ్రహ్మణ్యం, గొంగటి ఆంజనేయులు, వల్లు దుర్గాప్రసాద్, పోలవరపు దుర్గాప్రసాద్, బిందాన సూరిబాబు, పల్లా శ్రీనివాస్, రామకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జూన్ 25 ఈరోజు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 41వ డివిజన్లో మన జొన్నాడు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొండబాబు గారి బర్త్డే సెలబ్రేషన్ని ఇక్కడ మా వార్డులో ఉన్న ప్రజానీకంతో కలిసి చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కొండబాబు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా వార్డు తరఫు నుంచి అందరం ఆశిస్తున్నాం. కొండబాబు గారికి ఇంకా ఉన్నతమైన మంచి పదవులు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ఆయన సారథ్యంలో మేమందరం ముందుకు నడాలి అని మేమందరం ఒకటిగా కోరుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 3 వ్యక్తులను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్న కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోలను కించపరిచేలా మార్ఫింగ్ చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై జనసేన పార్టీ పిఠాపురం నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానానికి చెందిన కర్రి వెంకటసాయి, మచిలీపట్నం మండలం వలందపాలెంకు చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్లోని సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్లను అరెస్ట్ చేశారు. కాకినాడ అభివృద్ధి ప్రదాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 28వ డివిజన్కి చెందిన నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడ నగరంలోని సాంబమూర్తి నగర్లో గల అందుల వసతి గృహంలో డివిజన్ నాయకులు రెడ్నం సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా టీఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా పాల్గొన్నారు. అందుల సమక్షంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన కేక్ను రెడ్నం సత్యబాబు, గదుల సాయిబాబా, భద్రరావులు కట్ చేసి అందులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనసూరి మాధవరావు, పాణి, కాకి శ్రీనివాసరావు, నెల్లి రమణ, పప్పు రామకృష్ణ, మంగాదేవి, పి నట్రాజ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు పండుగ వాతావరణంలో జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆయన ఎప్పుడు కూడా సున్నితమైన మనస్తత్వంతో ఇటువంటి పోకుండా ఆయన పేదలకు ఏదో విధంగా చేయాలని ఉపయోగపడేలాగా మనం వాళ్ళకి చేయాలనే మనస్తత్వం అయింది. అందుకని ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటున్నాం. ఈరోజు మన అందుల ఆశ్రమంలో సాంబమూర్తి నగర్ 4వ వీధిలో ఉన్న అందుల ఆశ్రమంలో పండ్లు, మామిడి పళ్ళు ఈ పంచడం మా సాయిబాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో జరిగి ఆయనకి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన మంత్రిగా చూడాలనే మా ఆకాంక్ష. కాకినాడ అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆయన తపన. ఆయన తపనకి మా కార్యవర్గం, మా కూటమి అంతా కూడా ఆయన కనుసన్నల్లో మేము వెళ్తున్నాం. ఆయనకు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని మేము కోరుకుంటాం. ఏ విధమైనటువంటి కోపసోపాలు లేకుండా శాంతమూర్తి అయినటువంటి కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాంబమూర్తి నగర్లో ఉన్న అందుల యొక్క ఆశ్రమకు వచ్చి 28వ వార్డుకు సంబంధించిన వారు అందరూ కూడా కలిసి ఆ వార్డులో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి అలాగే ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొండబాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయన ఉండాలని, అలాగే వచ్చే సంవత్సరం మా అందరికీ కాకినాడ నగరానికి, జిల్లాకి మంత్రి అవ్వాలని కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 28వ వార్డు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ కొండబాబు గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీని గెలిపించుకునేందుకు
పార్టీ క్రియాశీల సభ్యులు అంతా కృషి చేయాలని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 41వ డివిజన్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సత్యకుమార్ అధ్యక్షత వహించగా సివిల్ సప్లైస్ స్టేట్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన తోట సుధీర్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తీన్మా డబ్బులతో ఘన స్వాగతం పలికారు. తొలుత గాంధీనగర్ మార్కెట్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తోట సుధీర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి తీన్మా డబ్బులతో ర్యాలీగా సభ ప్రాంగణంకు చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తోట సుధీర్ కు డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సత్యకుమార్ జనసేన పార్టీ కండువా వేసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వాడబల్జ సంఘం అధ్యక్షులు నీలపల్లి కామరాజు, జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు మనోహర్ గుప్తా, వివి స్వామి, పాలిక శివ, సొల్లేటి నాగలక్ష్మి, అడబాల రాజేంద్ర, సుంకర రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసరావు, బడిగంటి సురేష్, దేశనడి సత్యప్రసాద్, దిశ కమిటీ సభ్యురాలు ఏలేటి సోని ఫ్లోరెన్స్, వీర మహిళలు, తెలంగాణ వాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ఫస్ట్ సంతకం ఆయన కాకినాడ పట్టణంలో ఇచ్చింది. 217 రద్దు చేసింది. మత్స్యకార నాయకులకు, మత్స్యకార సోదరులకు 20,000 రూపాయలు వేట విరామ సమయంలో ఇచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఏంటంటే మనందరికీ నిత్యం అవసరమైంది రేషన్ షాపులకు సంబంధించింది. ఈ MDO వాహనాల ద్వారా గత ప్రభుత్వం ఎక్కడో వాళ్ళ ఇంటికాడ విసిరేసుకుని రేషన్ ఇచ్చేసామని చెప్పి మన సోదరులకు అందవలసినటువంటి ఈ రేషన్ సరుకులను కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేసి దళారుల ద్వారా ఎన్నో కోట్లు గడించిన దాఖలాలు మనందరికీ తెలుసు. అటువంటిది మన ప్రభుత్వం రాగానే మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ గారు, మేము అందరం కలిసి వెళ్ళి ఆ షిప్ ని సీజ్ ద షిప్ అన్న మాట మీకు గుర్తే ఉంటుంది, చాలా ఫేమస్ అయింది. ఆ షెల్టాన్ షిప్ ని సీజ్ చేసి కాకినాడ రేవుని ఒక అద్భుతమైనటువంటి సృష్టించిన గొప్ప వ్యక్తి మన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు ప్రజలకి ఎలా అయితే కోరుకుంటున్నారో అదే విధంగా చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే. ఈరోజు సివిల్ సప్లైస్ చైర్మన్ గా తోట సుధీర్ గారు తీసుకున్న తర్వాత మినిస్టర్ మనోహర్ గారు, నాడెల్ మనోహర్ గారు వచ్చిన తర్వాత ఈ PDS రైస్ కి సంబంధించి మీకు వచ్చిన ఇబ్బందులు కూడా గమనించి ఆ PDS రైస్ యొక్క వెహికల్స్ ని ఆపించి మనకి డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు 15 రోజుల లోపల తీసుకునేలాగా ఆ తీసుకొచ్చిన సంక్షేమం కూడా మన తోట సుధీర్ గారి ద్వారానే జరిగింది. సో దాన్ని మనం గమనిస్తూ అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ యొక్క సమస్యని ఈరోజు ఇక్కడ మీ 41వ డివిజన్కి ఉన్న అధ్యక్షులు వాసిరెడ్డి సత్యకుమార్ గారికి కానీ, అలాగే మీరు ఏదైనా సరే సమస్య ఉంటే సుధీర్ గారి ఇంటికి కానీ డైరెక్ట్గా వచ్చి చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యలు ఏదొచ్చినా సరే పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు జనసేన తరపు నుంచి తోట సుధీర్ గారు మీ సమస్యను వినడానికి, మీ సమస్యను పరిష్కరించడానికి కంపల్సరీగా ఉంటారని చెప్పి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుధీర్ గారిని ఎంచుకుని ఆయన ఇంటికి వచ్చి మరి ఆయనకి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు. ఆయన అదేవిధంగా ఆయన సిటీ అధ్యక్షుడు చేసినప్పటి నుంచి కాకినాడలో నిరంతరం తిరుగుతూ ఆయన ఇంతకుముందు నాయకులకి ఆయనకి మనం చాలా తేడా చూసాం. ఆయన బాధ్యత ఇచ్చినాక ఈ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లైస్ స్టేట్ వైడ్ ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి ఆయన వారంలో 3 రోజులు విజయవాడలో ఉండి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. కాబట్టి మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా ఆయన చెప్పుకోవచ్చు. ఆయన మీ అందరి మనిషి అని సభాముఖంగా చెప్పుకోవచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ కు 30 కంప్యూటర్స్ ను, ఫర్నిచర్, ఇంటరాక్టివ్ ప్యానెల్ ను అందించినట్లు ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హాల్లో ఓఎన్జీసీ సుమారు 3 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్యానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ బంగారు కృష్ణమోహన్ స్వాగతం పలికారు. ప్రాజెక్ట్ చైర్మన్ బోడా ఆనంద్ అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్యానెల్ ను ముఖ్య అతిథి రత్నేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతుగా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ కు 30 కంప్యూటర్స్, ఫర్నిచర్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న రత్నేష్ కుమార్ ను సాల్వా కప్పి పూలమాల వేసి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్లు లక్కరాజు సత్యనారాయణ టిక్కు, వీరభద్రారెడ్డి, క్లబ్ సెక్రటరీ దుర్గాప్రసాద్, సీనియర్ సభ్యులు వాకచర్ల సూర్యం వెంకటేష్, జయేష్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. When we told him about this project, he said, "Okay, our OEGC is always behind you because we are seeing you what you are doing." So he said we will take care of this providing equipment for this skill development lab. That is we are getting the next month, sir. Before that, so because of that association with him, once when we went to the OEGC, his offshore corporate office in Kakinada, he showed us the what they are doing in the deep water. In the Kakinada shore, what the ONGC is doing all these days, actually what is activity of the ONGC in Kakinada, because nobody knows. ONGC is there, it's a very big corporate, Maniratna, Navaratna, it's a Navaratna company. So everybody knows about ONGC, it's a big one, so, but nobody knows. But he personally, in spite of his position as ED, he personally took us, me, Surya, Jayesh and Bobby, and took us to the model of ONGC, what activities showed us. Then we requested him, sir, we want our members also to have an opportunity to see this activity. Then one person was looking intently on him. So he was getting irritated. That person walked up to him and he told him, "Are it not Charles Plumb?" He said, "Yes." So like, your plane got fire in Vietnam. You're hold prisoner of war. So did your parachute work? Yes, of course. Well, who are you? How do you know about that? He told, "I was the person who packed your parachute." No. So many a times, then that day he went in the night. He tried to recall if he knew that person. So well, I never knew. On the warship, there are many. Some of the person standing over there, and you to take that parachute from him. So likewise in life, we do not know who packs our parachute. For everyday success, everyday so many things, there are a number of people involved. So it's the small things which matter, and no individual can be successful without his team. So whatever I'm going to show you, ONGC is in oil and gas business since long, and whatever we could achieve, it was because of the team. So what I mean to say, gratitude is very important part and parcel of life. So we must always be happy and show gratitude to God, to the people who work with us, those who are not so privileged. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలోని శివాలయంలో నాయకులు మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివాలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిశెట్టి వీరభద్రరావు, మేడిశెట్టి ఈశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, రాంబాబు, శ్రీను, పుల్లారావు, ఎల్ఐసి ప్రసాద్, బీజేపీ నాయకులు వెంకట్, పద్మ, సరస్వతి, మణి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో శివమాల వేసుకున్న భక్తులకు, అలాగే స్టూడెంట్స్కి, వృద్ధులకు అన్నదానం, భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ స్వామి ఆశీస్సులు ఆ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మీద ఉండాలని చెప్పేసి మా అందరి తరపున కోరుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండాలని వీళ్ళందరి కోరిక, మా అందరి కోరిక. అలాగే ప్రత్యేకంగా మా వార్డు టౌన్ ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వరరావు గారు, అలాగే అన్నదాన కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ మహిళలు ఇచ్చేసి ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు లేకపోయినా కానీ ఆయన ఆశీస్సులతో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మా మీద కూడా ఉండాలని చెప్పేసి వారు కమిటీ సభ్యులు, శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి మన జగన్నాథపురం శివాలయంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ అందరి ఆశీస్సులు మన సిటీ శాసనసభ్యులు కొనవాడి కొండబాబు గారి పైన ఉండాలని, అలాగే కైలాసంలో ఉన్న ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా కొండబాబు గారి మీద ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి మనసుతో పనిచేస్తున్న మన ఎమ్మెల్యే కొండబాబు గారు నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఏ ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా ఆయన ముందుండి వాళ్ళ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ మంచి పరిపాలన అందిస్తున్న మన నాయకులు కొండబాబు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ ఉన్న అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ముందు మంచి మంచి పదవులన్నీ కూడా వారు ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉన్నత పదవులన్నీ కూడా ఆశించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకినాడ పిఠాపురం రోడ్ ఏపీఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హ్రీం పీఠంలో వేయించేసి ఉన్న శ్రీ రాధాశ్యామల అమ్మవారు, లలితాంబిక అమ్మవారు, వారాహిమాత ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ తెలిపారు. లలితాంబిక అమ్మవారు వారాహిమాత ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి జరిగే గుప్త నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా భక్తులు వారు స్వయంగా అమ్మవారిని పూజించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఠం అర్చకులు హనుమంతు, పీఠం సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. భక్తులందరూ కూడా రేపు జరగబోయే ఆషాఢ గుప్త నవరాత్రులు జూన్ 26/6/2025 నుండి జూలై 5/2025 వరకు జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులు అందరి కోసం వారాహి అమ్మ సాధన చేయడం కోసం ప్రత్యేకంగా లలితా పరమేశ్వరి, రాజశ్యామల, వారాహి అనే ఇక్కడ సన్నిధానం ఏర్పాటు చేయడం జరిగిందండి. రాయుడిపాలెం దగ్గరలో ఆపోజిట్ కెనరా బ్యాంకు కోటయ్య కాజా పక్క వీధిలో ఈ సన్నిధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు సంప్రదించవలసిన నంబరు 9440040411. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నగర ప్రజలకు సేవలు అందించాలని 35వ డివిజన్ కూటమి నాయకులు గోపిశెట్టి బోరయ్య ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు జన్మదిన వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. కూటమి డివిజన్ ఇన్ఛార్జీలు గోపిశెట్టి బూరయ్య, మనోహర్ గుప్తా, కరిపాపారావులు కొండబాబు జన్మదిన కేక్ను కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. అదేవిధంగా బాటసార్లకు కేక్, స్వీట్స్ను పంపిణీ చేశారు. అనంతరం విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నగర ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, నాదెండ్ల నరసింహ, మద్దూరి బాలకృష్ణ, మాన్యం శ్రీనివాస్, గుట్టముక్కల రమణరాజు, అప్పికొండ గోవిందు, రాయుడు సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆలయంలోనే స్మార్ట్ సిటీ వచ్చింది, కాకినాడ స్మార్ట్ సిటీ వచ్చింది. అంతే కాబట్టి మేము కోరుకున్న ఒకటే విషయం, ఆ భగవంతుడు ఆయనకి ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇలాగే ఈ కార్యక్రమాలు ప్రతి ఆయన ఇంచుమించు ఇంకో 15-20 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాలని, మంచి పదవులు ఇవ్వాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా 35 వార్డుల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వార్డు జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గారు, అలాగే మన కమిటీ వినాయకుడి కమిటీ చైర్మన్ చిట్టిబాబు గారు, రామాలయం గుడి చైర్మన్ నరసింహ గారు,
అప్పుడు గోవింద్ గారు, మా ఎం శ్రీనివాస్ గారు, అలాగే రాజు గారు, రాయుడు సత్యనారాయణ గారు, గోవింద్ గారు, ఆకి వెంకటేశ్వరరావు గారు, మొత్తం అంటే నాకు తెలుసున్న మొత్తం మా కమిటీ నెంబర్ కూడా అందరూ వచ్చి పేరు పేరు బీజేపీ పాపారావు గారు మొత్తం అందరూ కూడా అంటే కూటమి సభ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీని అనంతరం కూడా ఇవాళ బుధవారం కాబట్టి ప్రజలకు ఏదో చిన్న అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ముఖ్య అనుచరుడు విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ మైనింగ్ చేపట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనింగ్ 337 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అన్ని రూల్స్ అతిక్రమించి అతనికి మైనింగ్ ఇవ్వడం జరిగింది. అంచేత తెలుగుదేశం పార్టీ 7-8 నెలలు పోరాడి ఆ మైనింగ్ని ఆపివేయడం జరిగింది. దాని తర్వాత జనసేన కూడా కంటిన్యూషన్ మాతో పాటు వాళ్ళు కూడా 2 నెలలు ఉద్యమం చేశారు, బీజేపీ వాళ్ళు కూడా చేశారు. అటువంటి అక్రమ మైనింగ్, రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చిన మైనింగ్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే లేకుండా ఇచ్చిన మైనింగ్, అక్కడ బుద్ధిస్టులు ఆనమాలున్నాయి, విగ్రహాలున్నాయి పక్కొండ మీద. అదేవిధంగా వేల చెట్లు నరికేశారు వితౌట్ డీడీ మైనింగ్ పర్మిషన్ లేకుండా. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాన్యువల్ కటింగ్ చేయాలి తప్పితే మిషనరీ ఉపయోగించకూడదు, మిషనరీ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా వైలేషన్ చేశారు, రూల్స్ వైలేషన్ అయింది. అప్పుడు పోరాటంతో ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఆలయ సభను వీళ్ళు మొదలెడుతున్నారు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ రూల్స్ వైలేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి రద్దు చేసి ఫ్రెష్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు వచ్చినా సరే, ఎవరైతే సిస్టమేటిక్గా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇతను విజయానందరెడ్డి అన్న అతను పెద్దిరెడ్డి ముఖ్యాంశుడు ఏంటంటే ఎక్స్ ఆర్టీసీ వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి టైంలో మొన్న కంటెస్టెడ్ వైసీపీ క్యాండిడేట్, కుప్పంలో లోకల్ బాడీస్లో విపరీతంగా వైసీపీకి సపోర్ట్గా పనిచేస్తున్న వ్యక్తి, రూల్స్ అతిక్రమించిన వ్యక్తి కొండను మింగేద్దామంటే ఎలా కుదురుతుంది ఇక్కడ? అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది. అంచేత అధికారులు ఫైల్ మొత్తం అంతా రివ్యూ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఇచ్చేసుకోండి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని అప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడింది. కాబట్టి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే నిబంధన వైలేషన్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసి కొత్త వ్యక్తికి ఇచ్చి అన్ని రూల్స్ నిబద్ధతతో ఇవ్వాలి. ఇతను ఇంకొక స్కామ్ ఏం చేస్తున్నాడంటే ఇతను మైనింగ్ చేయకుండా 2,000 రూపాయలకి ఆ స్లిప్లు అమ్మేస్తూ ఇతర ఏరియాలో వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. అని చేత దాన్ని కూడా దృష్టిలో పెట్టి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎంక్వైరీ చేయమని. అలా డీడీ మైనింగ్ వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి జన్మదినాన్ని పురస్కరించుకుని 6వ డివిజన్ టీడీపీ నాయకులు చిట్నిడి ధారప్రసాద్ సరస్వతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ నగరంలో కల్పనా సెంటర్ వద్ద సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్నిడి ధారప్రసాద్ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో అతిథులుగా కాకినాడ నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబు, తుమ్మల రమేష్లు పాల్గొని సిటీ ఎమ్మెల్యే జన్మదిన కేక్ను కట్ చేశారు. అలాగే 6వ డివిజన్ నాయకులు చిట్నిడి ధారప్రసాద్ జన్మదినం కూడా కావడంతో నాయకులు ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు మీ బాలాజీ, బచ్చశేఖర్, గంగరాజు, చింతలపూడి రవి, గాదే శివరామకృష్ణ, పసుపులెడ్డి వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి గోవిందు, పెద్ద గంపల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ కల్పనా సెంటర్లో దారా ఆధ్వర్యంలో అధ్యక్షుల వారి వీరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొండబాబు గారు చాలా సౌమ్యుడు, శాంతియుతంగా ఉండే వ్యక్తి. ఆయన ఏదన్నా దానం చేసేటప్పుడు ఒక చేతికి తెలుస్తుంది తప్ప రెండో చేతికి కూడా తెలీదు. అంత గొప్ప మనసు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు పుట్టినరోజు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండి మంత్రిగా అవ్వాలని మా అందరూ ఆశ, కోరిక కూడా ఇది నెరవేరాలని మేము అందరం కోరుకుంటున్నాం. సంకల్పంతో చేస్తాడు, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. ఆయన జీవితం ప్రజాసేవకి అంకితం అని చెప్పేసి చెప్తూ మరొకసారి ఆయనకి మైనారిటీల తరఫున, ముస్లింల తరఫున, అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ కులానికి అయితే ఆ కులానికి ఆ నాయకుడిగా వ్యవహరించే తరఫున ఆయనలో ఉండి అన్ని కులాలను కలుపుకుంటూ పోతూ అందరికీ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పుట్టినరోజు రోజే మన దారా కూడా పుట్టడం జరిగింది. ఆ దారా
వాళ్ళకు కూడా మా కార్యకర్తలు అందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు తరఫున బాలబాబు గారు తరఫున అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు నారా గారికి కూడా తెలియజేస్తున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు మానవీయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కొండబాబు ప్రజల శ్రేయస్సు కొరకు కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో పుట్టినరోజు నాడు దూరంగా ఉంటారని వారి ఉద్దేశం. ప్రజలు డబ్బు, కార్యకర్తల డబ్బులు వృధా అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు నాడు ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉంటారు. అందుకని మేమందరం ఆయనకు అభినందిస్తూ ఆయురారోగ్యాలతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము. మా సంతోషం కొరకు కొండబాబు జన్మదినం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ చల్లంగి వేణుగోపాల్, సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్స్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్ బాబు, గుత్తుల శ్రీనివాస్, జాతీయ బీసీ సంఘ జిల్లా అధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, శ్రీదేవి, పద్మశాలి సంఘం జాతీయ నాయకులు పొనగంటి సత్యనారాయణ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉమాశంకర్, రాజ్ కుమార్, సంచార జాతర డైరెక్టర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే కంటే ముందు మేము ఈసారి 100% ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాల తరఫున కోరుతున్నాము. ఎందుకంటే బీసీలకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో. వేరే పార్టీల్లో కొంతమందికి వచ్చినప్పటికీ బీసీలకి ఈ జిల్లాలో చాలా ద్రోహం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని భర్తీ చేయాలంటే కొండలకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా మేమందరం కూడా అధిష్టాన వర్గాన్ని కోరుతున్నాము. మరి అటువంటి ఒక మంచి వ్యక్తి, చాలా సామాన్యుడు, అందరిలోనూ కలిసి తిరిగేటువంటి వ్యక్తికి ఒక మంచి పొజిషన్ వస్తే మరింత అందుబాటులో సేవ చేయడానికి, మా అందరూ కూడా అందులో సర్వీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొండలకి ఖచ్చితంగా ఈ జన్మదిన సందర్భంగా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము పార్టీని, అధిష్టానాన్ని ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని. అదే రకంగా ఆయన ఇటువంటి వేడుకలు ఆయన ఎన్నెన్నో జరుపుకోవాలి. ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఆవిర్భవించి ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు మన కాకినాడ సిటీ ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కానీ కొండబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు బీసీ కులాల అందరి తరఫున మేము తెలియజేస్తున్నాము. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకి మంచి సేవ చేయాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరింత ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాను. శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. కాకినాడ రూరల్ నుండి అలాగే కాకినాడ సిటీ నుండి కూడా మా బీసీ నాయకులందరూ కలిపి కొండబాబు గారి సేవలు చూసి ఆయనకి మరి ఘనంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ కూడానే. మరి వారికి రానున్న రోజుల్లో మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేళ బీసీలకి బాగా చేశారంటే అది కొండబాబు గారు నీతి నిజాయితీ వల్లనే చెప్పి మేమందరం అనుకుంటూ ఆయనకి మా సంఘాల తరఫున నా తరఫున ముఖ్యంగా ఆయన పుట్టినరోజు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈయన కష్టాన్ని గుర్తించి ఈయన ప్రజల్లో తిరిగే దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గానికే మంత్రి పదవి ఇచ్చారు. అలాగే బీసీ సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి తెలుగుదేశం తరఫున ఇవ్వాలని చెప్పి మేమందరం మా బీసీ సంఘాల తరఫున మేము కోరి ఈవేళ ఈ కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో చేసుకోవడానికి కూడా కారణం, ఈ ఫ్రూట్స్ పంచిపెట్టడానికి కారణం కూడా వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. భోజనాలు అయితే అందరూ పెడతారు, కానీ ఫ్రూట్స్ అనేది వాళ్ళకి ఓ మామిడి పండు తినాలనో, సీతాఫల పండు తినాలనో, యాపిల్ పండు తినాలని అనిపించినా మరి వృద్ధాశ్రమంలో అలాంటి సౌకర్యాలు వాళ్ళు చేయలేరు. కాబట్టి మేము సంఘ నాయకులందరూ కూర్చొని ఫ్రూట్స్ పంచిపెట్టి కార్యక్రమం ముందొచ్చిన మా సోదరులందరూ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తనయుడు వరపుల సాయి తర్షిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూడి సాయిరం వర్మ, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు భత్తుల సూర్యప్రసాద్, ఎన్టీఆర్ వీర అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ సారథ్యంలో ప్రత్యేక పూజలు కేక్ కట్ చేశారు. తెలుగుదేశం సీనియర్ కార్యకర్త మంగరాజుకు వైద్యం కొరకు నగదు సహాయం అందించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి నగదు సహాయం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ గంగాధర్ మేనల్లుడు చింతా రమేష్, ఫౌండేషన్ ప్రతిపాడు అధ్యక్షులు అడప జగదీష్, అన్న
ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో పేదలకు 1150వ రోజు అన్నదానం, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్న తీరు హర్షణీయమన్నారు. కార్యక్రమంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ కరి వీరబాబు, మండపాక నాగబాబు, ఫిరోజ్, చంద్రశేఖర్, సలీం, అలీషా, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, కొండబాబు అభిమానులు పాల్గొన్నారు. అద్భుతంగా చేస్తున్న మా సోదరుడు సుబ్బు గారు, నారా ఫౌండేషన్ తరఫున రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ఎంతో గర్వించదగ్గ విషయం. నేను ఎస్సీలో రెల్లి కుల నాయకుని, నేను రాష్ట్ర యువజన నాయకుని రెల్లి కులంలో. అయితే మా రిలీషన్ విశాఖపట్నం నుంచి గుంటూరు జిల్లా దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ రోజు దాకా కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఈ నారా లోకేష్ ఫౌండేషన్ కాకినాడ వారు ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నారు ఏంటి. అతను ప్రముఖ చాలా ఇంత ఇలాగ చేయడం అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా చేయడం అంటే మాటలు కాదు, సామాన్య మాటలు కాదు. ఇంత అద్భుతంగా చేస్తున్నారు, ఎలా చేస్తారని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంటారు. అయితే ఈరోజు కార్యక్రమాలు ఇన్ని ఘనంగా, ఇన్ని వ్యవహారంగా చేస్తున్నారు కాబట్టి వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్న దాని మీద మేము చాలా గర్విస్తున్నాం. మా సోదరుడు అయితేనే, ఆ కమిటీ అయితేనే ఇలా చేయడం హృదయపూర్వకంగా. నాకంటే చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళందరికీ నాకు 2 సంవత్సరాల నుంచి నాకు ఒంట్లో బాగా నాకు ఇబ్బంది ఉంటే, నాకు మందులకి మన నారా ఫౌండేషన్ సభ్యులు, రాష్ట్ర సభ్యులు, స్టేట్ సభ్యులు, మన సోదరులందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి 1 సంవత్సరం పండుగ కూడా పూర్తి చేసుకుని ప్రతి పేదవారి గుండెల్లో ఈ కూటమి ప్రభుత్వం చాలా ముందుగా అందరూ మన్ననలు పొందుతుంది. అదేవిధంగా ఈరోజు మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ పుట్టినరోజు ఆర్భటాలు పోకుండా 10 మంది పేదవారికి, అదేవిధంగా అనేక రోజులుగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా భోజనం పెడుతున్న నా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు భోజన వసతి కల్పించిన సోదరుడు మరి మచ్చా గంగాధర మేనల్లి గారికి, మా జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అంగాని శేషగిరి వర్మ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన వరుపుల సత్యప్రభ గారి తనయుడికి కూడా రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అడప జగదీష్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరొకసారి వనమాడి కొండబాబు గారికి నా హృదయపూర్వక జన్మదిన. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ అమలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఘనంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. యాభైవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె, కుటుంబ సభ్యులతో రోడ్డెక్కి నిరసన తెలిపిన కార్మికులు. అభివృద్ధి పదంలో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, వార్షిక నివేదిక వెల్లడించిన బ్యాంక్ చైర్మన్ రవీంద్ర. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.